శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరంలో 6వ సంఖ్యలో జన్మించిన వారికి సంఖ్యాశాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. 2024 అంటే మొత్తం అన్నీ కలిపితే 8వ సంఖ్య వచ్చింది. సో 8వ సంఖ్యకి మరి శని ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అలాగే 6వ సంఖ్య ఈ శుక్రుడు సంబంధించింది కాబట్టి 100% ఈ శుక్రుడు శని మిత్రగ్రహాలు అవుతుంటారు. ఆ విధంగా చూసినా మకర కుంభరాశుల వారికి శుక్రుడు యోగకారకుడు, తుల వృషభ రాశుల వారికి శని యోగకారకుడు. ఈ రెండు కారణాల వల్ల 100% ఈ సంవత్సరం ఈ 6వ సంఖ్యలో జన్మించిన వారికి అంటే 15వ తారీఖు, 24వ తారీఖు, 6వ తారీఖులో జన్మించిన వారికి ఎక్కువ శాతం అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకి ఈ సంఖ్యలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వాళ్ళు ఏం చదువుకున్నా ఆ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగిన ఉద్యోగం ఈ సంవత్సరంలో లభించే అవకాశం ఉంది. ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇంకా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఉంటూ సినిమా పరిశ్రమ వారికి, టీవీ, యూట్యూబ్, మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు రావడం, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ అవ్వడం, వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు గతంలో కన్నా చాలా ఎక్కువగా రావడం, వాళ్ళ యొక్క వేతనం కానీ రెమ్యునేషన్ కానీ ఊహించిన దానికన్నా అధికంగా ఉండడం జరుగుతుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీ కూడా మరి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ 6వ సంఖ్య వారికి తిరుగులేని సంవత్సరంగా 2024 ఉండబోతుంది. ఎక్కువగా మరి ఈ 6వ సంఖ్యలో జన్మించిన వారు సెలబ్రిటీస్గా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వీడి యొక్క ఐడెంటిటీ అంటే 10 మంది దృష్టి వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. వీళ్ళ ఒక సినిమాకి వెళ్ళినా, ఒక హోటల్కి వెళ్ళినా కూడా వీళ్ళందరూ గమనిస్తూ ఉంటారు. అందుకనే వీళ్ళ మీద బయట వాళ్ళ యొక్క దృష్టి ఎక్కువగా పడుతుంటుంది. ఏదన్నా ఒక విషయం చాలా తొందరగా వీళ్ళని రూమర్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఏదో పొరపాటున ఏదో బార్కి వెళ్ళారనుకుందాం, ఏదో పెద్ద తాగుబోతుగా చిత్రీకరించేస్తుంటారు. ఏదో పేకాట క్లబ్కి వెళ్తే పెద్ద జోతగాడిగా చిత్రీకరిస్తుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఇతని మీద పుకార్లు, ఎక్కువ మంది వీళ్ళని చూసి ఈర్ష్య పడుతూ ఉంటారు. అంటే వీళ్ళ యొక్క జీవన విధానం, డ్రెస్ కోడు, వీళ్ళు వాడే వాహనం ఇవన్నీ కూడా కొంత రిచ్గా ఉంటాయి. సాధారణంగా వీళ్ళకి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర ఎంతో ధనం ఉందని ఎదుట వాళ్ళు ఈర్ష్యపడి వీళ్ళని ఏదో అంటే వీళ్ళకి సంబంధం లేని వ్యక్తులు, అసలు ఎవరో కూడా తెలియదు, వీళ్ళని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. వీళ్ళని ఏదో విధంగా అన్పాపులర్ చేద్దామని అక్కర్లేని రూమర్స్ అన్నీ కూడా వీళ్ళ మీద ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళ అభివృద్ధికి ఏదో విధంగా ఇబ్బంది కలిగే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా పాపం వీళ్ళ పబ్లిక్ చేతిలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళ పని వీళ్ళదే, వీళ్ళ గమ్యం వీళ్ళదే. సో ఏదో మొత్తం మీద ఇతరుల యొక్క దృష్టి పడకుండా వీళ్ళు జాగ్రత్త వహించడం మంచిది. అంటే ఏదన్నా ఒక కారు కొనే ముందో, లేదంటే ఏదన్నా ఒక గృహం కొనుక్కునే ముందో సాధ్యమైనంత వరకు పెద్ద అట్టహాసం లేకుండా ఒక కాముగా దాన్ని కొనుక్కోవడం కానీ వాడుకోవడం కానీ చేసుకుంటే మంచిది తప్ప 10 మంది దృష్టి పడే విధంగా అట్టహాసంగా ఆడంబరంగా చేస్తే మాత్రం ఏదో విధంగా ఇతరుల దృష్టిలోనే ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇది పక్కన పెడితే వీళ్ళకి ఎక్కువగా ఫ్యాషన్ డిజైనింగు,
అలాగే మీడియా రంగంలో బాగా రాణించగలుగుతుంటారు. ఎక్కువగా సాఫ్ట్వేరు, బ్యాంకింగు, ఆటోమొబైల్ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. వీళ్ళ సాధారణంగా పుట్టిన ప్రదేశం కన్నా ఇతర ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో బాగా రాణించగలుగుతుంటారు. అంటే ఈ పల్లెటూరులో చిన్న చిన్న విలేజుల్లో వీళ్ళకి సక్సెస్ అంతగా రాదు. అది ఒక సిటీకో ఇతర దేశానికో వెళ్ళినప్పుడు చాలా బాగా రాణించగలుగుతుంటారు. ఒక గుర్తింపు, ఒక పేరు, ఒక స్టేటస్ సంపాదించుకుంటారు. సో గత జీవితం ఏదైనా, గత లైఫ్ ఏదైనా 100% వీళ్ళు కొత్త ప్రాంతంలో బాగా రాణించగలుగుతుంటారు. అలాగే వీళ్ళకి ఫైనాన్స్ విషయంలో మాత్రం జాగ్రత్త ఉండదు. ఎంత ధనం వచ్చినా దానికన్నా మించిన ఖర్చు రావడం వలన ఎప్పుడూ ఏదో విధంగా డెఫిసిట్ పడుతుంటారు. చిన్న పొరపాటుకి పెద్ద మిస్టేక్ చేయవలసి ఉంటుంది. పొరపాటున ఏదో చిన్న మిస్టేక్ చేస్తే అది పెద్దగా వీళ్ళ మీద ప్రచారం చేసి ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అనుకూలంగా ఉండడం మంచిది. వీళ్ళకి వివాహం చాలా బాగా కలిసి వస్తుంది. బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ చాలా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఒక మలుపు, ఒక గమ్యం వీళ్ళకి వివాహం తర్వాత రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా ఈ జాతకులు 6 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల వివాహంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, రుణ సమస్యలు కానీ, అలాగే అన్నదమ్ములతో కానీ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు ఈ 6 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల సమస్య పోయే అవకాశం ఉంది. సో అలాగే అదృష్ట రత్నం ధరించాలంటే 6వ సంఖ్యలో జన్మించిన వారు, అలాగే 15, అలాగే 24 వారు వజ్రం, డైమండ్ అనే ఉంగరాన్ని కేవలం 15 సెంట్లు, అంటే 6 సంఖ్య వచ్చేలాగా 15 సెంట్లు, ఇది ప్లాటినంలో కానీ గోల్డ్లో కానీ తయారు చేయించి కుడి చేయి మధ్యవేలికి ధరించడం వల్ల అది స్త్రీలైనా పురుషులైనా 100% ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించాలి. సో లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల లక్ష్మీ స్తోత్ర పారాయణ, కనకదార స్తోత్ర పారాయణ, శ్రీ సూక్త పారాయణ చేసుకోవడం, ముఖ్యంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టకుండా జాగ్రత్త వహించడం వల్ల, అంటే వారానికి ఒక రోజు మనీ ఖర్చు పెట్టకూడదు. అలాగని ఏ విధమైనటువంటి ఏటీఎంలు కానీ, పీటీఎంలు కానీ, గూగుల్ పేలు కానీ ఉపయోగించకుండా ఉండడం, పొరపాటును కూడా గోల్డ్ లాంటి వస్తువులు తాకట్టు పెట్టకుండా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆ శుక్రవారం రోజే బంగారాన్ని తాకట్టు పెడుతుంటారు. పాపం వాళ్ళు బాధపడుతూ స్త్రీలు ఇస్తారు, వీళ్ళు తాకట్టు పెడతారు, తిరిగి రాకపోవడం, ఆ మన్నాడు నుంచే కుటుంబంలో ఇంట్లో ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ 6వ సంఖ్య వాళ్ళు బంగారం తాకట్టు పెట్టడం మంచిది కాదు. పైపెచ్చు శుక్రవారం రోజు అసలు మంచిది కాబట్టి ఈ నియమాన్ని వీళ్ళు జాగ్రత్తగా పాటిస్తే జీవితంలో వీళ్ళకి అసలు తిరిగి అన్నదే ఉండదు. 100% బాగుంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం, అలాగే స్త్రీలను గౌరవించడం, తోడబుట్టిన వాళ్ళని, అక్క చెల్లెళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ సంవత్సరంకి ఒకసారన్నా వాళ్ళని ఆదరించి తగు విధంగా సత్కరించడం వల్ల కంప్లీట్గా వీళ్ళ లైఫ్ ఏ రంగంలో ఉన్నా టాప్ ర్యాంక్లో ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.